అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ జీవిత బీమా సంస్థ కార్యాలయంలో డివిజనల్ మేనేజర్ క్లబ్ మెంబర్గా పనిచేస్తున్న గాజులపల్లి శ్రీనివాసులు జీవిత బీమా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నిర్వహించనున్న $1 మిలియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ MDRT సదస్సుకు ఆలగడ్డ శాటిలైట్ బ్రాంచ్ నుంచి వరుసగా 4వ పర్యాయం కూడా అర్హత సాధించి రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా బుధవారం జీవిత బీమా సంస్థ అధికారులు, బీమా ఏజెంట్లు MDRT విన్నర్ గాజులపల్లి శ్రీనివాసులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఏజెంట్లు జబ్బార్, మహబూబ్ షరీఫ్, మల్లికార్జున్ రెడ్డి, జయసింహారెడ్డి, LIC ఏజెంట్ల సంఘం లియాఫీ నాయకుడు SV కృష్ణారెడ్డిలు ఈ సన్మాన సభలో పాల్గొని మాట్లాడుతూ కష్టపడితే దేనినైనా సాధించి ఏ స్థాయికైనా వెళ్ళొచ్చని గాజులపల్లి శ్రీనివాసులు నిరూపించారని కొనియాడారు. తనను వెన్నంటే ఉండి ప్రోత్సహించి ఆయన విజయానికి కారణమైన గురువు సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ దేవా గారికి ఏజెంట్లందరూ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఏజెంట్ జబ్బార్ మాట్లాడుతూ తమ రుద్రవరం మండలానికి చెందిన శ్రీనివాసులు మండలానికే వన్నె తెచ్చారని కొనియాడారు. రుద్రవరం మండలం బి నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకట్రాముడు, వెంకటలక్ష్మమ్మ దంపతుల ఏకైక కుమారుడైన గాజులపల్లి శ్రీనివాసులు 1982 సంవత్సరం జూన్ 1వ తేదీన జన్మించారు. 10వ తరగతి వరకు మాత్రమే చదివి అదే గ్రామంలో చిన్న మెకానిక్గా స్థిరపడడం జరిగిందని, పూర్తిగా గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ ఆధారిత కుటుంబంలో ఆయన జన్మించడం జరిగిందని అన్నారు. 2017వ సంవత్సరంలో సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ దేవా సహకారంతో ఆయన జీవిత బీమా వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా పైకెదిగి మెకానిక్గా తనకున్న పరిచయాలతో బీమా ఏజెన్సీ వృత్తిలో సైతం రాణించారన్నారు. 4 సంవత్సరాలలో LIC సంస్థ వ్యాపార నిబంధనలను అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసి వరుసగా 4వ పర్యాయం కూడా విదేశీ సదస్సుకు అర్హత సాధించారని జబ్బార్ కొనియాడారు. చివరగా సన్మాన గ్రహీత గాజులపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలోనే అగ్రగామి సంస్థ అయిన LIC సంస్థలో తాను పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. విలేజీ స్థాయి నుండి విదేశీ స్థాయికి ఎదిగేందుకు తనను వెన్నుతట్టి ప్రోత్సహించి తన విజయానికి కారణమైన గురు బ్రహ్మ అయిన దేవా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరంపరను ఇలాగే కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తానని సన్మాన గ్రహీత గాజులపల్లి శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీమా ఏజెంట్లు నూకా ప్రతాప్ రెడ్డి, పల్లె మల్లికార్జున్ రెడ్డి, SM షరీఫ్, జబ్బార్, హరిబాబు, మన్నె త్రినాథ్ చౌదరి, చాందుబాషా, జయచంద్ర నారాయణ, హరిప్రసాద్, హనీఫ్, సుబ్బరాయుడు, SV కృష్ణారెడ్డి, జయసింహారెడ్డి, అక్షింతల శ్రీనివాసులు, స్టాఫ్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం మండలం అంతా రుద్రవరం మండలం డామినేషన్ ఎక్కువైంది బా. శ్రీ గాజులపల్లి శ్రీనివాసులు గారు రీసెంట్గా మన MDRT ప్రపంచ ప్రఖ్యాతించిన MDRT ఒక అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అయితే ఈ MDRT అనేది ప్రతి బ్రాంచ్లో, డివిజన్లో, జోనల్లో అంటే ప్రపంచ స్థాయిలో LIC సంస్థ, భారతీయ జీవిత బీమా సంస్థలో కొన్ని లక్షల మంది, వేల మంది ఈ MDRT అరుదైన గౌరవాన్ని పొందుతుంటారు. దానికి LIC నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి టార్గెట్ అనేది రూపొందిస్తారు. ఆ టార్గెట్ పూర్తి చేయడం అనేది అంత సులువు కాదు. అలాంటి టార్గెట్ని చాలా కష్టపడి క్రమశిక్షణగా, పట్టుదలతో, ఏకాగ్రతతో బ్రాంచ్ లెవెల్లో ఇప్పటికీ 13 మంది మన నంద్యాల బ్రాంచ్లో ఈ ఘనత సాధించినారు. నా టీం నుంచి 2వ MDRTగా మన గాజులపల్లి శ్రీనివాసులు గారు MDRT పూర్తి చేయడం జరిగింది. శ్రీనివాసులు గారు, మీ యొక్క ఈ సంవత్సరం MDRT విజయానికి గల కారణం? మా గురుగారైనటువంటి దేవాసారి గారి ప్రోత్సాహంతో నేను ఆయన చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళాను. దాని ద్వారా నాకు విజయం చేకూర్చింది. ఇంతటికి మా గురువారే కారణం. ఈ యొక్క భారతదేశంలో అతిపెద్ద సంస్థలు ఇన్సూరెన్స్ రంగంలో ఈ యొక్క కంపెనీలో, ఈ సంస్థలోకి రావడానికి ప్రవేశం ఎట్లా జరిగింది? అందుకు దోహదపడిన వారెవరు? నేను 2017లో ఏజెంట్ తీసుకున్నాను గారి దగ్గరికి వచ్చి. ఆ టైంలో నేను ఒక మోటార్ మెకానిక్ను గత 22 సంవత్సరాలుగా మోటార్ మెకానిక్ వృత్తిలో ఉన్నాను. ఈ వృత్తిలోకి వచ్చి 6 సంవత్సరాలు జరిగినది.
ఈ 6 సంవత్సరాల్లో ప్రతి ఎవరి ఇయర్ మా గురువుగారు చెప్పినటువంటి సూచనలు పాటించుకుంటూ నేను ప్రతిరోజు ఈ వృత్తికి ఆ వృత్తిని వదిలిపెట్టి ఓ విదేశీ వృత్తికి నేను ఉపయోగం చేసుకుంటూ ముందుకు సాగినాను. మా గురువుగారు చెప్పినటువంటి సూచనలు పాటించుతూ నేను ముందుకు అచీవ్మెంట్ అయినాను. నేను ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఒక మాతృ సంస్థ 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందువలన నాకు చాలా గర్వంగా ఉంది. ఇండియాకి సాధించడం అనేది కూడా అందులో అమెరికా పోయేటువంటి ఇండియా అంటే అనేది సాధించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నేను కస్టమర్లకు కూడా ప్రతి వాళ్ళకు లోను కావాలన్నా సరెండర్ కావాలన్నా వాళ్ళు కాల్ చేసి ఒక నెంబర్ పెట్టండి నేను చూస్తానని వాళ్ళకు ఎనీ టైం సర్వీస్ అనేది ఇస్తూ ఉంటాను. దానివల్ల నేను ఈ అచీవ్మెంట్ అయినాను. మీ యొక్క పాలసీదారులకు ఎటువంటి సేవలు అందించాలనుకుంటున్నారు? మరి అదేవిధంగానే ఈ సంస్థలో ఉన్నటువంటి ఏజెంట్ మీ యొక్క మిత్రులకు మీ యొక్క విజయం దోపడిన వారు ఎవరు, వారికి ఎటువంటి సందేశం ఇవ్వగలుగుతున్నారు? నేను భవిష్యత్తులో కూడా మా యొక్క వెల్వేసర్లకు కానీ కస్టమర్లకు కానీ పాలసీదారులకు కానీ ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాన్ని నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అడిగి మీకు ఉన్నాయా లేవా ఏదైనా ఉంటే చెప్పండి, నేను మీకు సర్వీస్ ఇవ్వగలను ఉచితంగా. మిగతా సంస్థలలో కూడా కొంచెం అది ఇది ఉంటుంది. ఒక ఎల్ఐసిలో ఏజెంట్ అనేవాడు ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా కస్టమర్ దగ్గరికి మీకు ఉంటే చేసి పెడతామమ్మా, మీకు మంచి అనిపిస్తేనే ఒక పాలసీ ఇవ్వండి అని అడుగుతారు తప్ప ఇక ఇందులో లంచం అనేది ఉండదు. మంచి వృత్తి. అలాగే నా తోటి ఏజెంట్ మిత్రులకు కూడా మనం కూడా ఆ సర్వీస్ ఈ విధంగా ఇస్తుంటే మనం కూడా ముందుకు వెళ్ళగలము. అలాగే ఇందులో నాకు చేసినటువంటి ప్రతాప్ గారు అయితేనేమి, షరీఫ్ గారు, వాళ్ళతో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను షేర్ చేసుకుంటే ఉండేవాడిని. మా గురువుగారు చెప్పిన తర్వాత కూడా నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చెప్పేవాడిని. ఈ విధంగా ఉన్నా ఎలా చేద్దామని అంటే ఏం కాదు కదా ముందుకు పోతుండే ఆటోమేటిక్గా అది అవుతుంది అని చెప్పేవాళ్ళు. వాళ్ళకైతే ఎండిఆర్టీ అయ్యేంత వరకు నేను వాళ్ళ టచ్లోనే ఉన్నాను. తర్వాత కూడా నేను టచ్లోనే వాళ్ళతో ఉంటున్నాను. మరి మీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి గురువు గారికి మీరు ఈ యొక్క విజయం ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వగలుగుతున్నారు? ఈ విజయం అయితే మా గురువు గారికి అంకితము. నన్ను ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక పాత బట్టలు వేసుకొని నేను వెయిటింగ్ చేస్తుండేవాడిని. అటువంటి వ్యక్తి నన్ను ఈ పొద్దు మా అంగీకి మసి కాకుండా నన్నంటూ ఒక ఉన్నత శిఖరానికి తీసుకొచ్చినాడు. విజయానంతటికి మా గురువు గారికి అంకితం ఇది విజయం అనేది కూడా. వాళ్ళకి ఎల్లప్పుడూ మా సార్ గారికి రుణపడి ఉంటాం. ఎల్ఐసి ప్రపంచంలోనే ఒక గొప్ప నమ్మకమైన సంస్థ. అటువంటి సంస్థలో మా మిత్రుడు శ్రీనివాసులు మా మండలమే సొంత మండలము, గ్రామీణ ప్రాంతము, తర్వాత అడవి ప్రాంతం. మా మండలము వెనుకబడిన ప్రాంతం అంటారు ఎక్కువగా కలెక్టర్ స్థాయిలో, రెవెన్యూ స్థాయిలో. అటువంటి మండలంలో అటువంటి కుగ్రామం నుంచి ఒక చిన్న ఏజెంటు మహా గొప్ప ఏజెంట్గా తయారంటే నాకు బాగా చాలా సంతోషం అనిపిస్తుంది. మా మండలాన్ని ఫస్ట్గా మంచి పేరు తీసుకొస్తారు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు ఇద్దరు కూడా, వీళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ మళ్ళీ ఇటువంటివే ఎండిఆర్టీ పాటు అటువంటి చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా నా వంతు ప్రయత్నిస్తాను. ఎందుకంటే ప్రజలలో ఎల్ఐసి అంటే ఒక నమ్మకం. వేరే ప్రైవేట్ సంస్థల్లో లాస్ట్కు బ్యాంకింగ్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కొడుతుంటే వద్దు సార్ మాకు అని అంటున్నారు, ప్రజలే అంటున్నారు ఆ గ్రామీణ ప్రాంతాల్లో కూడా. కాబట్టి మంచి సంస్థలో మనం చేరినాము. మనకు మంచిగా డైనమిక్ లీడర్ దేవసార్ గారు బాగా ప్రోత్సాహం ఉంది. కాబట్టి అందరం కూడా మన వంతు ఎల్ఐసి కోసము కృషి చేస్తాము. పిల్లల పరంపరను ఎప్పుడు కూడా నంద్యాల, ఆళ్ళగడ్డ చార్టెడ్ బ్రాంచ్లో కానీ ఎప్పుడే మనమే ముందుగా ఉండాలని కోరుకుంటూ